ఆ బీజేపీ వాడికి తగిలేసిన కదవ సీట్లు వాడు 100 సీట్లు తీసుకొని ఈ 70 సీట్లు వీళ్ళిద్దరు పోటీ చేసినా కానీ న్యాయం ధర్మంగా ఉంటుండే. అవును. మరీ ఇంత దరిద్రమా, ఇంత వరస్ట్, మరీ 30-40 సీట్లు ఏంది? చీచి 30-40 కాదన్నా, 24 కాదన్నా, మొత్తం 40 సీట్లు అంటున్నాడండి. కాదు 24 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు. అది కరెక్టే. మళ్ళీ దాంట్లో ఏమని ఇస్తున్నాడంటే మళ్ళీ ఆయన ఏమని చెప్పాడంటే మొత్తం 40 సీట్లో పోటీ చేస్తాం మనం అని చెబుతున్నాడు. 24 వీళ్ళకి 16 బీజేపీ వాళ్ళే అంట. 16 బీజేపీనా? ఇంకా వాళ్ళకే నయ్యంగా, దీనికంటే వాళ్ళకే బెస్ట్ గా. మరి అదే 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 వేస్ట్. అందుకే నేను చూస్తలేదు, నాకు కొద్దిగా బాధ అనిపించే బంద్ చేసి పారేసి వేస్ట్ గా అనుకుంటున్నాను నేను. ఏం మర్మం ఉందో దాంట్లో, మరి ఏమైనా ఉందో, మరి ఏమన్నా మారుస్తాడో. మరి మర్మం లేదు కాదు, గుడ్డి లేదు, ఏ మర్మం ఉండగానే ప్రజలు మనలాంటి వాళ్ళు అది ఆయన కత్తి ఆలోచనలు మనలాంటి వాళ్ళు ఆకాంక్ష తీర్చాలి. అవునవును. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? మనలాంటి వాళ్ళు నువ్వు కానీ నేను కానీ మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవును, 3 మంది ఉంటారు. ఇప్పుడు ఓట్లు వేస్తావా? ఇప్పుడు ఈ సీట్లు చూసి మనం వాడికి ఓటు వేయాలంటే వేస్తావా అంటున్నా. వేయలేం. ఇంకేడ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయిపోయింది, ఇంకా అంతే కథమే. బడక అన్ని బడక పనులు చేసాడు. నాకు ఇప్పుడు ఎంతమంది కాపులు ఫోన్ చేశారు, అన్నా నువ్వు చెప్పింది కరెక్టే అన్నా అని చెప్పి. నేమన్నా అరే 24 అటు తీసుకుంటాడంటారా అని చెప్పి. చాలా బాధగా ఉంది. తప్పు. మొత్తం 24 సీట్లు ఉత్త కొట్టేస్తాడు. అలాంటి 50 సీట్లు వచ్చే పొజిషన్ ఉంది. 50-60 సీట్లు వచ్చాయి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అవును. అలాంటిది 24 సీట్లు తీసుకొని సన్నాసి. అవును. ప్యాకేజ్ అంటారు, ఏదో ఉన్నది అనిపిస్తుంది ఇది చూస్తుంటే. ఇప్పుడు అదే మాకు కూడా అనుమానం ఏం వస్తుంది. ఇప్పుడు నువ్వు 24 సీట్లు చూసుకున్నావంటే వాడి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నట్టే. మరి ఆ లక్షణ అంత బలంగా టీడీపీ వీక్ ఉన్నప్పుడు ఈయన బలంగా ఉన్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ బలంగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఎంత దిగజారిపోవడం, అసలు చాలా దిగజారిపోయాడు, మామూలుగా కాదు. వేస్ట్. ఆయన్ని కలుసుకున్నానే మండిపోతుంది ఇప్పుడు నాకు. అవును. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతమంది బాధపడుతుంటారు, బాగా మామూలుగా కాదు. చేసేదేమో లే పోనీ. ఈ సావన బాగా మనం ఆంధ్రాకి వెళ్ళేది లేదు, ఓటేసేది వాళ్ళు సావన. వీళ్ళకైతే చంద్రబాబు గారికి అయితే ఓట్లు వేయరన్నా ఇప్పుడు. ఎవరు మీ వాళ్ళు వేస్తారా? ఏ కష్టం, ఆడికి వేయాలంటే చాలా మంది వేయరు. నాలాంటి వాడు వేయండి. ఇప్పుడు మా దగ్గర ఉంటే నేను వేయను కదా. అవును. ఇక్కడ పోటీ చేస్తే నేనే వేయను వాడికి. ఇప్పుడు ఎవరు వేస్తారు? ఎవరు కాపులు ఎవరు ఎందుకు వేస్తారు? వాడికి ఎందుకు వేస్తారు? అసలు ఈ సీట్లు తీసుకున్నాడు అని తెలిస్తే ఇంకెందుకు వేస్తారండి? అవును. ఆయన హైదరాబాద్ క్లియర్ చెప్పాడు, 60 నుంచి 70 స్థానాలు తీసుకుంటే కాపు ఓటర్ బదిలీ అయ్యిద్ది, అప్పుడు మనకి ఫెచ్చింగ్ ఉండిద్ది. మీరు 10, 15, 20 తీసుకుంటే అది వర్కౌట్ కాదు అని చెప్పాడు కూడా. ఆయన 4-5 లెటర్లు రాశాడు. ఆయన మాటలు పట్టించుకోలేదు. సన్నాసి ఏం చేస్తాం, కర్మ ఇక అంతే. తీసుకుని ఏం తీసుకోడు చెప్పే చంద్రబాబు గారికి అంటాడు. చండాలం ఏంటంటే బాగా ఉంది. అందుకే నేను చూస్తలేదు. 24 సీట్లు 30 సీట్లు ఈ నాకు నచ్చలేదు. అయిపోయింది. అవును. మా వాళ్ళు కూడా ఫోన్ చేసి, జనసేన వాళ్ళు ఫోన్ చేసి రాన్న ఎక్కడున్నావు అన్న ఫోన్ చేస్తారు. మాకే బాధ అనిపిస్తుంది మాత్రం. ఇక మన ఆంధ్ర గురించి పట్టించుకోవడం వేస్ట్. ఇక ఆ ఇంటి గురించి వచ్చారా? ఎవరు వస్తారని చెప్పారు? లేదు కదన్న, వాళ్ళు కొంచెం వేరే ఇబ్బందులు ఉన్నాయని చెప్పే కదా. అదేలే, రేపు వస్తాను. వచ్చారులే, కస్టమర్లు వచ్చారు, కొంత మట్టుకు వచ్చారు. రేటు కూడా కొద్దిగా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.